మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేనియెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. మత్తయి సువార్త 6:1. ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? దయ్యములను వెళ్ళగొట్టలేదా? అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పేవారితో, నేను మిమ్మను ఎన్నడూనూ ఎరుగను, అక్రమం చేయువారులారా, నా యొద్ద నుండి పొండి అని అంటారంటే ఆశ్చర్యమే కదా. ప్రవచించడం, దయ్యాలు వెళ్ళగొట్టడం, అద్భుతాలు చేయడం వంటి మంచి పనులు చేసేవాళ్ళు దేవుని దృష్టిలో అక్రమం చేసేవారు ఎలా అయ్యారంటే, వారంతా మనుషుల నుండి ఘనత ఆశించేవారు. వారిని దేవుడు అసహ్యించుకుంటారు. అలాంటి వారిని గురించి యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే, మీరు మనుష్యుల ఎదుట నీతిమంతులను అనిపించుకునేవారుగానే దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. లూకా సువార్త 16:15. మనం చేసే మంచి పనులు మనుష్యుల దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామా, దేవుని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నామా?